తాతగారు మీరు అడిగిన అడ్రస్ తాతగారు మీది లవ్ మ్యారేజా? బామ్మగారిని అంత జాగ్రత్తగా దింపుతున్నారు. అడుగుతున్నాడు కదా. నాకు సిగ్గు బాబు. అబ్బా చూసావటోయ్, నా బొల్లెమ్మకి 80 ఏళ్ళు వచ్చినా ఆ సిగ్గు మా అనుకున్నాను బామ్మగారు మీది 1942 లవ్ స్టోరీ అని. ఈ రోజుకి మీ లవ్ స్టోరీ ఇంత ఫ్రెష్గా ఉందంటే ఆ రోజుల్లో అల్లాడిచ్చేసుంటారు. అంతేనా తాతగారు? అన్నీ నేనే చెప్పాలంటే కుర్రాడు అడుగుతున్నాడు కదా, నువ్వే చెప్పు. తాతగారు ఈ రోజు మీరు ఇంత హుషారుగా ఉన్నారంటే ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు? ఇదే హుషారు ఆ రోజుల్లో కూడాను. వీరిలో ఆ అల్లరి లేకపోతే అర్థమే లేదు బాబు. అంతేకాదు బాబు, ఆయన అల్లరి నా గుండెల్లోకి లాగింది. ఉంటుంది. డబ్బులా? ఏం మాట్లాడుతున్నారు తాతగారు?
ఎంతో గొప్ప ప్రేమ కథని కళ్ళకతికించి చూపించారు. ఆ, మీనాక్షి, వసే మీనాక్షి, ఎక్కడున్నావే? లంకంత ఇల్లు కట్టుకున్నావు, ఎక్కడా కనబడవే? అదిగోనే అందరూ అక్కడే ఉన్నారు. పద. ఎవరి ఆ ఓల్డ్ కప్పులు? ఏమోని నాకు తెలీదు. మీరు ఏమిటే ఈ బందరు పెద్దమ్మ పెద్దనాన్ననే గుర్తుపట్టడం లేదా? నేను చెప్పానా? నేను ముందే చెప్పానా? అనుకున్నా ఇలాగే జరుగుతుంది అనుకున్నా. వాళ్ళని మనం గుర్తుపట్టాలి గాని వాళ్ళు మనల్ని గుర్తుపట్టరే కన్నాంబా అని స్వరపేటకి అరిగిపోయేలా చెప్పా. నువ్వు విన్నావా? అప్పుడు వినలేదు, ఇప్పుడు వినట్లేదు. ఇంకెందుకు ఇక్కడ ఉండటం? ఈ మాత్రం అవమానం సరిపోదా బాధపడుతూ బందరు పోవడానికి? వీళ్ళు అనుబంధ గుర్తుపట్టాము. చెప్పానా? నేను చెప్పానా? బయలుదేరే ముందే చెప్పానా? ఇలా గుర్తు చేస్తే అలా పట్టేసుకుంటారని చెప్పానా? ఏమే మీనాక్షి, భలే గుర్తుపట్టావులే. వాళ్ళెవరో తెలీదన్నావు కదే? తెలుసని నాకు ఇప్పుడు తెలిసింది. ఆవిడ మా బందర్ బామ్మ, మా బందర్ తాతయ్య. ఓసి ఓసిని దున్నపోతుదానా? ఇప్పటికైనా గుర్తుపట్టావే? గుర్తుపట్టిందని నాతో వంత పడ్డమేనా? లేదా ఆ దున్నపోతు అదే మనవరాలి సంగతి ఏమన్నా ఆలోచించేది ఉందా? అదే అదే ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి మా పొట్టి బుల్లెమ్మ నీ సంగతే ఆలోచిస్తుందే మనవరాల. దానికి ఇది చేద్దాం, అది చేద్దాం, దాన్ని ఏదేదో చేద్దామని, అంటే ఏదైనా మంచి గొప్ప బహుమతి ఇద్దామని తెగ ఆరాట పడిపోయింది. ఆరాటపడ్డవేనా? ఏమైనా తీసుకొచ్చారా? తేకుండా ఎలా ఉంటావమ్మాయి? జీవితంలో మర్చిపోకుండా అదే ఎప్పటికీ మర్చిపోలేని బహుమతి ఇవ్వాలి కదా.
ఏమిటర్రా నోళ్ళు అలా తెరిచారు? వీళ్ళ మొహాలు చూస్తుంటే మింగేసేలా ఉన్నారు. నువ్వేంటి చూస్తున్నావు? త్వరగా మనవరాలి మెల్లో వేసేయి. బహుమతి ఇవ్వగానే తీసుకోవడమేనా? పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలనే జ్ఞానం కూడా లేదా? ఇదేనా నువ్వు నేర్పించింది? పద్ధతులు లేవు, ఆచారాలు లేవు. లేవు. అది మంచిది మంచిది. లేలే ఇది పట్టుకో అయ్యా. ఎలా ఉంది? బాగుంది కదా? వావ్ స్మైలీ, గిఫ్ట్ అద్దరిపోయిందే. చాలా కాస్ట్లీలా ఉంది. ఇంకేంటి పొట్టి బుల్లమ్మా, బహుమతి ఇచ్చేసావు కదా, పద పద మనం వెళ్ళిపోదాం. పదండి. అదేంటి తాతగారు వెళ్ళిపోతామంటున్నారు? ఎంతో ఊహించుకుని ఇంత దూరం వచ్చాం. కనీసం ఈ ఇంట్లో పెళ్లి సందడైనా లేదు. ఎలా ఉండాలనిపిస్తుంది? ఈ ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకు? అసలు సరదాలు, సంబరాలు, అల్లర్లు, అరుపులు ఇవేవీ లేకుండా పెళ్ళేంటి? మా రోజుల్లో పెళ్లి అంటే ఆ పండగ పక్కూరి వరకు కనిపించేది. ఇక్కడ పక్కింటికి కూడా కనిపించట్లేదు. తాతగారు, బామ్మగారు, మీకు కావాల్సింది పండగే కదా, ఏం చేయాలో చెప్పండి, చేసేద్దాం. మేమంతా రెడీ. ఇంకా నా పనంతా మీతోనే. ఏంటి వాళ్ళతో నీకు పని? వచ్చిన పని చూడు ముందు. ఇంత వయసు వచ్చినా ముసల్దానికి ఉడికిపోయే గుణం పోలేదు. సో జెలసీ గర్ల్. చాలేండి సంబరం. సంబరమేనే. పెళ్లి జరుగుతుందంటే అసలైన సంబరం, సందడి అంతా ఫ్రెండ్స్దే కదా ఎక్కడైనా. అమ్మాయిలు, కాసేపట్లో మీ ఆనందాన్ని మాయం చేయబోతున్నాం. అదేనే, ఆనందాన్ని అద్భుతంగా మార్చబోతున్నాను అంటున్నాను. అద్భుతంగా ఎలా మారుస్తారు తాతగారు? నీ ఫ్రెండ్కి ఇచ్చిన గిఫ్ట్ లాంటిదే మీలో ఎవరికైనా దక్కితే మీకెలా అనిపిస్తుంది? అద్భుతంగా అనిపిస్తుంది తాతగారు. ఎవరికో ఎందుకు నాకు ఇచ్చేయండి. ఇది ఓన్లీ ఒక్కరికే, నా మనవరాలి బెస్ట్ ఫ్రెండ్కే ఆ గిఫ్ట్ ఇస్తాను. అయితే ఆ బెస్ట్ ఫ్రెండ్ నేనే తాతయ్య. కాదు నేను. కాదు నేను. స్మైలీ, చెప్పవేంటే, నేనే కదా నీ బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళంతా జస్ట్ ఫ్రెండ్స్ అంతే కదా. ఓ, ఎవరు జస్ట్ ఫ్రెండ్సో ఎవరు బెస్ట్ ఫ్రెండ్సో నాకెలా తెలుస్తుంది? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏమిటి? కలిసి వెళ్ళి పానీపూరి తినడం కాదు. అసలు మనకంటే మన గురించి బెస్ట్ ఫ్రెండ్కే ఎక్కువగా తెలిసి ఉండాలి. అవునా? అవునా ఏంటి? ఆ రోజుల్లో వంగ తోటలో వంకాయమ్మతో జరిపిన లవ్ స్టోరీ దీనికి కూడా ఇప్పటిదాకా తెలీదు. కానీ నా ఫ్రెండ్ లింగరాజుకు మాత్రం తెలుసు. ఎందుకు? అతను మీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. పట్టుకున్నావు. బెస్ట్ ఫ్రెండ్ అంటే అది. అంత గొప్ప బెస్ట్ ఫ్రెండ్ ఎవరో నేను వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇస్తాను. అయితే ఈ బెస్ట్ ఫ్రెండ్ టెస్ట్ లో నేనే గెలుస్తాను. కాదు, నేనే బెస్ట్ ఫ్రెండ్ ని. కాదు నేను. హలో హలో హలో, కొట్టుకోకండి. ఈ విషయం ఇలా తెలదులే గాని ఓ పని చేయండి రా.
ఎవరికి మీ ఫ్రెండ్ గురించి ఎక్కువగా తెలుసో నాకిప్పుడు తెలియాలి. అలా ఎలా తెలుస్తుందండి? వాళ్ళ ఫ్రెండ్ గురించి ఎవరికి తెలుసో పేపర్లో రాయండి. అందులో ఎంత తెలుసో ఏం తెలుసో అన్ని బయట పడిపోతాయి కదా. అదే స్నేహం ఎంత స్ట్రాంగ్ గా బయటపడుతుంది కదా. అయితే బెస్ట్ ఫ్రెండ్ పరీక్షలో నేనే గెలుస్తాను. నేను కూడా గెలుస్తాను. నేను గెలుస్తాను. నీకేం తెలిసి దానికి పృథ్వీకి ఉన్న స్టోరీ? స్మైలీ, బీరువా తాళాలు ఎక్కడ పెట్టావు? కనిపించటం లేదు. అక్కడే ఉంటాయి చూడమ్మా. ఆల్రెడీ చూసానే, కనిపించలేదు. రా చూద్దు గాని. ఉండు, వస్తున్నా. కదమ్మా. ఏంటో కొన్నిసార్లు వస్తువు కళ్ళ ముందున్నా కనిపెట్టలేము. వేరే ఏదో ఆలోచనలో ఉంటే ఇలాంటి ముఖ్యమైనవి పట్టించుకోవడం మానేస్తాం. నీ మెడలో ఆ నెక్లెస్ చాలా బాగా కుదిరిందమ్మా. అవును కదమ్మా. ఆ బందర్ పెద్దమ్మ పెదనాన్నని నేను గుర్తుంచుకోకపోయినా మనల్ని గుర్తు పెట్టుకుని వచ్చి మరి ఇంత ఖరీదైన బహుమతి ఇచ్చారంటే చాలా గొప్ప విషయం. ఓకే, విల్ కాల్ యూ లేటర్. బాయ్. ఆనంద్ గారు, నాకు ఈ నెక్లెస్ చాలా బాగా నచ్చింది. ఒకసారి చూడండి. చాలా బాగుంది స్మైలీ. నీకు నచ్చిందా? నైస్. అంటే ఆనంద్ గారు విరాజ్తో నెక్లెస్ పంపించుంటారా? వాళ్ళ ఫ్రెండ్ గురించి ఎవరికి తెలుసో పేపర్లో రాయండి. అందులో ఎంత తెలుసో ఏం తెలుసో అన్ని బయట పడిపోతాయి కదా. ఓ మై గాడ్, నో డౌట్ నా సీక్రెట్స్ బయట పెట్టడానికి ఆ విరాజ్ చైత్ర మారు వేషంలో ఇక్కడికి వచ్చుంటారు. అయితే బెస్ట్ ఫ్రెండ్ పరీక్షలో నేనే గెలుస్తాను. స్వాతి, దీనికి అసలే బెస్ట్ ఫ్రెండ్ విషయంలో చాలా ఎక్కువ. అది గ్రేట్ బెస్ట్ ఫ్రెండ్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక పిచ్చి పని చేస్తుంది. దానికి నా గురించి, పృథ్వీ గురించి దానికి మాత్రమే తెలుసు. గొప్ప తీసి అదే రాసిస్తే స్వాతి 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 నా గురించి ఇందాక ఏమైనా రాసావా? నేనే కదా నీ బెస్ట్ ఫ్రెండ్. ప్రూఫ్ చేసుకోకపోతే నా ఇగో హర్ట్ అవుతుంది కదా. రాసేసాను, నేనే గెలుస్తాను. గెలవడానికి ఏం రాసావే? అన్నీ రాసేసాను.